మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది చాలా దారుణంగా వ్యవహరించారంటున్నారు బాధితులు. మార్చ్ 1న ఈ పూజిత శ్రవణ్ కుమార్లకు దంపతులకు ఒక పసిపిల్ల పోయింది. మళ్ళీ చేద్దాం, రిపీట్. పూజిత శ్రవణ్ కుమార్ మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్లక్ష్యానికి ఒక పసిపాప తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మార్చ్ 1న పూజిత శ్రవణ్ కుమార్ దంపతులకు డెలివరీ అయింది, బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మెరుగైన వైద్య సహాయం అందించడానికి వాళ్ళు పేరున్న ప్రైవేట్ ఆసుపత్రులకి జాయిన్ అయ్యారు. అయితే అక్కడ వైద్యులు ఎంత నిర్లక్ష్యం అంటే ఎక్స్పైరీ డేట్ కాలం చెల్లిన ఇంజెక్షన్ని మార్ఫింగ్ చేసి తమ బిడ్డకు ఇచ్చారని ఆ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా దానిపైన మేము ఈ ఆసుపత్రి వాళ్ళని విడిచిపెట్టమని వాళ్ళు హెచ్చరిస్తూ పోలీస్ కంప్లైంట్ చేశారు. ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేశారు. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రైవేట్ ఆసుపత్రిపై చర్య తీసుకోవాలని వాళ్ళు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.